Hi students, I am your SRINIVAS, faculty of English. Students, ఇప్పుడు 24 స్పెషల్ వర్బ్లో మనం ఇప్పటిదాకా యామ్ ఈజ్ ఆర్ వజ్వర్లు ఒక 8 స్టేజ్లు చెప్పాను కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు ఒక 3 స్టేజ్లు చెప్పాను. డూ, డస్, డిడ్లు కూడా ఒక 3 స్టేజ్లు చెప్పాను కదా. ఇవాళ మనం నేర్చుకునేది ఏంట్రా అంటే చూడండి, యూసేజ్ ఆఫ్ కెన్, కుడ్. సేజ్ ఆఫ్ కెన్, కుడ్. కెన్ అంటే ఏంటి? గలను. కుడ్ అంటే గలిగాను. ఎబిలిటీను సూచించును. ఎబిలిటీ అంటే ఏంటమ్మా? ABILITY. ఎబిలిటీ అంటే సామర్థ్యం. అంటే మన సామర్థ్యం కోసం చెప్పేటప్పుడు సాధారణంగా కెన్ను, కుడ్డు వాడతారు. ఓకే, రైట్. చూడండి, స్టేజ్ 1 కెన్ బై కుడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు అమ్మా కెన్ బై కుడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు గలను లేదా గలిగాను. కెన్ అయితే గలను, కుడ్ అయితే గలిగాను. తర్వాత ఏం రాలమ్మా? V1 రావాలి. ఓకే, చూడండి. నా అంతట నేను చేయగలను. నా అంతట నేను చేయగలను. ఐ కెన్ డూ. ఐ కెన్, గలను అంటే కెన్ వస్తుంది అమ్మా. ఐ కెన్ డూ. నా అంతటా బై మై సెల్ఫ్. బై మై సెల్ఫ్. ఐ కెన్ డూ బై మై సెల్ఫ్. దీన్నే ఇలా కూడా చెప్పచ్చు. ఐ కెన్ డూ ఆన్ మై ఓన్ అని కూడా అనొచ్చు. ఐ కెన్ డూ బై మై సెల్ఫ్ అనొచ్చు, లేదా ఐ కెన్ డూ ఆన్ మై ఓన్. రెండు కరెక్టే. ఓకే అమ్మా. అలాగే ఒకటి కదా, ఇది 2. ఇదే గలిగాను అనుకోండి, నా అంతటా నేను చెయ్యగలిగాను అన్నాను అనుకోండి. చెయ్యగలను అంటే కెన్ను, నా అంతటా నేను చెయ్యగలిగాను అయిపోయింది. దానికోసం చెప్తున్నాను. ఐ కుడ్, గలిగాను అంటే కుడ్ వచ్చేస్తుంది అమ్మా. ఐ కుడ్ డూ. ఐ కుడ్ డూ బై మై సెల్ఫ్. దీన్నే ఆన్ మై ఓన్ అని కూడా అనొచ్చు. ఐ కుడ్ డూ బై మై సెల్ఫ్. ఐ కుడ్ డూ ఆన్ మై ఓన్. రెండు కరెక్టే. ఓకే, రెండు బాగుంటాయి. సార్ రెండింటిలో ఏది బాగుంటుంది? రెండు బాగుంటాయి. ఐ కుడ్ డూ బై మై సెల్ఫ్, ఐ కుడ్ డూ ఆన్ మై ఓన్. ఎక్కువగా నేనైతే ఆన్ మై ఓన్ వాడతాను. ఓకే, నేను వాడానంటే అదే విధ కరెక్ట్, అదేదో పెర్ఫెక్షన్ అనుకోండి. నాకు ఎక్కువ అది అలవాటు అది. ఓకేమ్మా. ఐ కెన్ డూ ఆన్ మై ఓన్ అంటాడు. ఐ కెన్ డూ బై మై సెల్ఫ్ అలాగనే చెప్పచ్చు. సో గలను అంటే కెన్ను, గలిగాను అంటే కుడ్డు. చూసుకోండి ఒకసారి. కొన్ని శాతం చూడండి. ఆమె గంటలో ఇంటి పనులన్నీ పూర్తి చేయగలదు. చూసారా? ఆమె గంటలో ఇంటి పనులన్నీ గంటలో పూర్తి చేయగలగలరు కదా. షీ క్యాన్ కంప్లీట్. పూర్తి చేయడానికి కంప్లీట్ అంటారు. షీ క్యాన్ కంప్లీట్ ఇంటి పనులన్నీ. ఆల్ ద హౌస్ వర్క్స్ అనకండి, చండాలంగా చూస్తారు ఇంగ్లీష్లో. షీ క్యాన్ కంప్లీట్ హౌస్ హోల్డ్ కోర్స్. CHORES. హౌస్ హోల్డ్ కోర్స్ అంటే ఇంటి పనులు అని అర్థం అనమాట. ఏమా? షీ కెన్ కంప్లీట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఇన్ అన్ అవర్. చూసుకోండి ఒకసారి. ఇన్ అన్ అవర్. ఆల్ చేర్చుకోండి. షీ కెన్ కంప్లీట్ ఆల్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఇన్ అన్ అవర్. షీ కెన్ కంప్లీట్ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్ ఇన్ అన్ అవర్. ఆల్ చేర్చుకోండి. అన్నీ అన్నాను కదా. షీ కెన్ కంప్లీట్ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్ ఇన్ అన్ అవర్. ఇంటి పనులని గంటలో చేసేయగలరు. ఆమె గంటలో
ఇంటి పనులన్నీ పూర్తి చేయగలిగినది. పూర్తి చేయగలిగినది. సరే, గలను అంటే కెన్ను, గలుగుతా అంటే కుడ్. షీ కుడ్. కంప్లీట్, పూర్తి చేయడానికి కంప్లీట్ అంటారు. V1 వచ్చేయాలి కదా. షీ కుడ్ కంప్లీట్ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్ ఇన్ అన్ అవర్. అంతే. గలను అంటే కన్నాన్న, గలిగాను అంటే కుడ్డు. చూసుకోండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నా, గలను అంటే కెన్ను, గలిగాను అంటే కుడ్డు. కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంకోటి చూడండి, రెండు కూడా సామర్థ్యాల కోసం చెప్తాం అన్నమాట. ఓకే, గలను అంటే సామర్థ్యం, గలిగాను అంటే సామర్థ్యం, అంటే గతంలో సామర్థ్యం. నేను అల్లగలిగాను, తినగలిగాను, గతంలో నా ఎబిలిటీ కోసం చెప్తున్నాను. ఓకే అమ్మా. కుడ్ ఎప్పుడు గతం కోసం చెప్తుంది, కెన్ ఎప్పుడు గలను అన్న భావం కోసం చెప్తుంది. అది ప్రజెంట్ ఇప్పుడైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు. ఓకే, మనము యూనిటీతో అంటే ఐకమత్యంతో, మన యూనిటీతో ఏదైనా సాధించగలము. మన ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలం. వీ క్యాన్. సాధించడానికి ఏమంటారు ఇంగ్లీష్లో? అచీవ్. ACHIEVE. అచీవ్ అంటే సాధించుట. ఏమా? వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఐకమత్యముతో, యూనిటీ అనాలి ఇక్కడ. విత్ యూనిటీ అనకండి, ఇన్ యూనిటీ. ఒక్కోసారి ఇన్ అంటే తోనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ప్రిపోజిషన్ చెప్పినప్పుడు చెప్తాను, కంగారు పడిపోకండి. ఓకే, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ యూనిటీ అంటే అది ఇంగ్లీష్ గారు ఏదో దేవభాష, మనకు తెలియదు. ఇన్ యూనిటీ అనాలి. ఏమా? వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యూనిటీ. ఓకే, ఇప్పుడేమీ చెప్పలేను, నిర్ణయించుకోలేను. ఇప్పుడే ఏమీ నిర్ణయించుకోలేను. ఇప్పుడే ఏమీ నిర్ణయించుకోలేను అని ఎవరో అడిగారు. ఎరా ఇల్లు అమ్మేస్తావా? బే ఇప్పుడేమీ నిర్ణయించుకోలేను రా. నిర్ణయించుకోలేను నెగిటివ్ కాబట్టి కెనాట్. ఐ కెనాట్. నెగిటివ్ కాబట్టి నాట్ వస్తుంది. ఐ కెనాట్ డిసైడ్. ఐ కెనాట్ డిసైడ్. ఎనీథింగ్. ఏమా? రైట్ నౌ. రైట్ నౌ అంటే ఎప్పటికిప్పుడు అని అర్థం అనమాట. ఇప్పుడే అంటే మామూలుగా చూడండి, ఐ కెనాట్ డిసైడ్ ఎనీథింగ్ నౌ అనొచ్చు. ఇప్పుడే అంటే ఇప్పటికిప్పుడే అంటే రైట్ నౌ అన్నా అనమాట. ఓకే, ఇప్పటికిప్పుడే ఏమీ నిర్ణయించుకోలేను. ఇప్పటికిప్పుడే అంటే రైట్ నౌ. ఇప్పుడే అంటే మామూలుగా నవ్వు వస్తుంది అనమాట. ఇగో ఇప్పటికిప్పుడే, ఇది కూడా చేర్చాను. ఇప్పటికిప్పుడే ఏమీ నిర్ణయించుకోలేను. ఐ కెనాట్ డిసైడ్ ఎనీథింగ్ రైట్ నౌ. దీన్ని నోతో కూడా చెప్పచ్చు. నాట్ అన్న ప్రతి వాక్యాన్ని నోతో కూడా చెప్పచ్చు అన్నాను. ఎలాగా? ఓఆర్ఆర్ ఐ కెన్. నోతో రాసినప్పుడు నాట్ తీసేయమన్నాను. ఐ కెన్ డిసైడ్. ఓకే, ఏ కానీ, యాన్ కానీ, ఎనీ కానీ ఎక్కడుందో కరెక్ట్గా అక్కడ నో పెట్టమన్నాను. నో థింగ్ అనకూడదు. నో ప్లస్ థింగ్ అవుతుంది, నథింగ్ అవుతుంది. ఓకే, నో థింగ్ అనకూడదు. ఏమా? ఎనీ ప్లేస్లో నో పెట్టాం. నో ప్లస్ థింగ్, నథింగ్. ఐ కెన్ డిసైడ్ నథింగ్ రైట్ నౌ. వండర్ఫుల్ ఇంగ్లీష్. ఇది బాగుంటుంది. ఇంకా నో కన్నా ఎప్పుడు నాట్ కన్నా నోతో మాట్లాడితే అందంగా ఉంటుంది ఇంగ్లీష్. అయితే నోతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? నాట్ తీసేయాలి. ఓకే, ఏ యాన్ ఎనీ ఎక్కడుందో కరెక్ట్గా అక్కడ నో పెట్టండి. ఐ కెన్ డిసైడ్ నథింగ్ రైట్ నౌ. వండర్ఫుల్ ఇంగ్లీష్. ఓకే, వన్ మోర్ స్టేజ్ చూసుకోండి. అలాగా గలను అంటే కెన్ను నాన్న, గలను అంటే కెన్ను, గలిగాను అంటే కుడ్. స్టేజ్ 2. కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్. కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్. ఒక పని చెయ్యక తప్పదు.
వండర్ఫుల్ ఇంగ్లీష్. కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ అంటే ఒక పని చెయ్యక తప్పదు అన్న భావంలో మనం వాడతాం. అంటే నేను వెళ్ళక తప్పదు, నేను వెళ్ళక తప్పదు. ఐ కాంట్ హెల్ప్ గోయింగ్. ఐ కాంట్ హెల్ప్ గోయింగ్, వెళ్ళడానికి సహాయం చేయలేను కాదు, అలా తీసుకోకూడదు. ఐ కాంట్ హెల్ప్ గోయింగ్, నేను వెళ్ళక తప్పదు. సరే చూడండి, నేను ఒప్పుకోక తప్పదు. ఐ కాంట్ హెల్ప్. ఐ కాంట్ హెల్ప్ యాక్సెప్టింగ్. ఐ కాంట్ హెల్ప్ యాక్సెప్టింగ్. బా, ఒప్పుకోక తప్పదురా బాబు. ఐ కాంట్ హెల్ప్ యాక్సెప్టింగ్. వండర్ఫుల్ ఇంగ్లీష్. ఓకే, ఇంకోటి చూడండి, నేను అడగక తప్పదు. ఏమంటారు? ఐ కాంట్ హెల్ప్ ఆస్కింగ్. ఐ కాంట్ హెల్ప్ ఆస్కింగ్. చూసారా? ఓకే, గలను అంటే కెన్ అన్న, లేను అంటే కెనాట్ వస్తుంది అనమాట. నెగిటివ్కి ఎప్పుడు నాట్ వస్తుంది కదా. చూడండి, నేను నీ స్థాయికి దిగజారలేను. నేను నీ స్థాయికి దిగజారలేనురా. ఐ కెనాట్. గలను అంటే కెన్ను, లేను అంటే కెనాట్ అనమాట. ఐ కెనాట్. దిగజారడానికి ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? దిగజార్స్ అందామా? బాగోదు. ఓకే, స్లిప్ డౌన్ అందామా? అసహ్యంగా ఉంటుంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఐ కెనాట్ స్టూప్ డౌన్ టు యువర్ లెవెల్. వండర్ఫుల్. చూసారా? ఐ కెనాట్ స్టూప్ డౌన్ టు యువర్ లెవెల్. నీ స్థాయికి నేను దిగజారలేను. వండర్ఫుల్ ఇంగ్లీష్. ఓకే, ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాను ఇక్కడ. ఓకే, దీన్నే మనం ఏం చెప్తాం ఒక్కోసారి సరదాగా, నేను దిగజారక తప్పదు అనాలనుకోండి. దీన్ని నేను దిగజారక తప్పదురా ఇంకా నా పేరెంట్స్ కోసం. ఐ కాంట్ హెల్ప్. ఐ కాంట్ హెల్ప్ స్టూపింగ్ డౌన్. సూత్రం ఏంటి? కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనమాట. ఐ కాంట్ హెల్ప్ స్టూపింగ్ డౌన్, దిగజారక తప్పదురా, తినేస్తున్నారు మా పేరెంట్స్ ఇంకా. చూసారా? బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఓకే, ఇదే పాస్ట్. ఇదే పాస్ట్ అనుకోండి, నేను అడగక తప్పలేదు. అడగక తప్పదు అంటే కాంట్ హెల్ప్. నేను అడగక తప్పలేదురా ఇంకా. ఐ కుడింట్ హెల్ప్. ఐ కుడింట్ హెల్ప్ ఆస్కింగ్. ఐ కుడింట్ హెల్ప్ ఆస్కింగ్. అలాగా నేను దిగజారక తప్పలేదు. అరే నువ్వు కాళ్ళు పట్టుకుని బతిమేలా వాళ్ళని అంటాడు. ఇంక నేను దిగజారక తప్పలేదురా, అక్కడ పరిస్థితి అలాంటిది. ఓకే, ఐ కాంట్ హెల్ప్ స్టూపింగ్ డౌన్. చూసారా? ఆవిడ ఆశ్చర్యపోతాడు మనం చూసి. అరే నువ్వు బతిమాలే ఉంటావు, సారీ చెప్పు అంటే ఏంట్రా అంటాడు. అరే ఇంకా ఐ కుడింట్ హెల్ప్ స్టూపింగ్ డౌన్, ఇంకా అక్కడ దిగజారక తప్పలేదు నేను. ఐ కుడింట్ హెల్ప్ స్టూపింగ్ డౌన్ దేర్ కాస్ట్ చేర్చుకోవచ్చు. నేను అక్కడ దిగజారక తప్పలేదు, అంతే. ఓకే అమ్మా? సో ఇక్కడ నోట్ ఏంటంటే చిన్న నోట్ ఇస్తాను. ఏంటి ఆ నోటు? జాగ్రత్తగా చూసుకోండి. కుడింట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఒక పని చేయక తప్పలేదు, అంతే.
ఓకేమ్మా, కుడింట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. అర్థం ఏంటమ్మా? ఒక పని చేయక తప్పలేదు. ఒక పని చేయక తప్పదు అంటే కాంట్ హెల్ప్. చేయక తప్పదు అంటే కాంట్ హెల్ప్. చేయక తప్పలేదు అంటే కుడింట్ హెల్ప్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐ కాంట్ హెల్ప్ ఆస్కింగ్ హిమ్. వాడిని అడగక తప్పదు, వాడిని అడగక తప్పలేదు. ఐ కుడింట్ హెల్ప్ ఆస్కింగ్ హిమ్. ఒప్పుకోక తప్పదు. ఐ కాంట్ హెల్ప్ యాక్సెప్టింగ్. ఒప్పుకోక తప్పలేదురా, ఇంకా మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. ఐ కుడింట్ హెల్ప్ యాక్సెప్టింగ్. అది లెక్క. ఓకే, ఒప్పుకోక తప్పదు అంటే కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఒప్పుకోక తప్పలేదు అంటే కుడింట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. సో మై స్టూడెంట్స్, 2 స్టేజ్లు చెప్పా అంతే, కానీ 11 స్టేజెస్ ఉన్నాయి. ఎన్ని? 11. వీరభద్రుడి సంబరం. ఒక్కొక్క స్టేజ్కి వెళ్తుంటే ఇంకా 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 డెప్త్కి వెళ్ళిపోతాం మనం. అంత డెప్త్కి వెళ్తే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, అలా వెళ్ళాలనే నేను బేసిక్ నుంచి డెప్త్ వరకు వెళ్తున్నాను. అలాగే టెన్సెస్, రిపోర్టెడ్ స్పీచ్. ఓకేనా? టెన్సెస్ అందరూ 12 టెన్సులు అనుకుంటారండి, చూద్దిరిగా నిర్ణయం. ఒక్కొక్క టెన్సెస్లో మళ్ళీ అన్రియల్ టెన్సెస్, కండిషనల్ టెన్సెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను మీకు. ఎందుకు ఇంతలా తయారు చేస్తున్నానంటే స్టూడెంట్స్ని ఏదో చిన్న చిన్నగా మాట్లాడడం కాదండి. మాట్లాడితే మళ్ళీ స్పీకర్ అయిపోవాలి, అద్భుతమైన స్పీకర్ అయిపోవాలి మనం. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే కష్టపడాలి. అందుకనే ఇంత కష్టపడుతూ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనీ ఆఫ్ స్టూడెంట్స్, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ కోఆపరేషన్. నా క్లాసెస్ కంటిన్యూ అవ్వండి. ఓకే, నాతో జర్నీ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంత చక్కటి సిటీ తీసుకెళ్లాలో ఇంగ్లీష్లో అంత చక్కటి సిటీ తీసుకెళ్తానని ఖచ్చితంగా నేను మీకు ధైర్యంగా చెప్పగలను. ఓకే, నా క్లాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ once again for giving me cooperation. Bye students. Bye.